సంచార్ సాధి యాప్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మొబైల్స్లో ఈ యాప్ తప్పనిసరి కాదని, ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది కేవలం సైబర్ సెక్యూరిటీకి ఉద్దేశించిన యాప్ మాత్రమేనని తెలిపింది. ఫోన్స్లో సంచార్ సాధి యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయటం తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై వివరణ ఇచ్చారు. సంచార్ సాధి యాప్ యూజర్ల భద్రత కోసం అని తెలిపారు. ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు సింధియా. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूं. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो, तो रजिस्टर मत करो. మొబైల్స్లో సంచార్ సాధి యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వివాదం రాజుకుంది. ఇది ఫోన్లపై నిఘా పెట్టడమేనని విపక్షాలు మండిపడ్డాయి. సంచార్ సాధి యాప్ మరో పెగాసిస్ అని ఆరోపించాయి. వ్యక్తుల జీవితాల్లోకి దొడ్డిదారిని చొరబడేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శలు ఎక్కుపెట్టాయి. బీజేపీ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship in every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they are refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything, and that is not democracy. A healthy democracy demands discussion, and everybody has different views. You hear them out.